ఇప్పుడు పురాణాలని నేపథ్యంగా తీసుకొని మన భారతాలు కానీ మన రామాయణం కానీ అందులో ఉన్న విషయాన్ని ఒక కథా వస్తువుగా తీసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు యువత మీద కానీ ఇప్పుడు పెరుగుతున్న పిల్లల మీద కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక మూవీలో కర్ణుడే అసలైన హీరో లేదు, అర్జునుడు అసలైన హీరో లేదు, శ్రీకృష్ణుడే అల్టిమేట్ హీరో. ఇది ఒక ఫైట్ అనేది ఆ మూవీ ద్వారా చాలా జరిగింది. నిజమైన హీరో మొత్తం భారతంలో కర్ణుడే అని ఒప్పుకునే వాళ్ళు, కర్ణుడు కాదు కృష్ణుడే అసలైన హీరో అని వాదించే వాళ్ళు. సో వాళ్ళని మీరు ఇందాక అన్నట్లు పరమానంద శిష్యులు, మీ మాటలో చెప్పాలంటే వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు, ఇతనే హీరో అని ఆ పరమానంద శిష్యులు. సో పురాణాలను తీసుకొని కథా వస్తువులుగా సినిమాలు తీయటం మంచి విషయమేనా? ఇప్పుడు ఉన్న నేటి సమాజంలో మంచి మంచి అంటే యాక్షన్ మూవీస్ కానీ కామెడీ జానర్ కానీ వదిలిపెట్టి మహా డైరెక్టర్లు కూడా కథా వస్తువులుగా మన పురాణాలని తీసుకోవటం మంచి విషయమే. అయితే ఆ పురాణాల్లో ఏం చూపిస్తున్నారు అనేది మీకు నచ్చుతోందా? మీరు సినిమాలు చూస్తారా? ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది కరెక్ట్ గా పాటిస్తున్నారా ఈ డైరెక్టర్స్? ఎందుకంటే వాటి ప్రభావం చాలా ఈజీగా నేరుగా ఉంటుంది పిల్లల్లో, యువతలో. ఇప్పుడు వేదము యొక్క అల్టిమేట్ తత్వం ఉపనిషత్తులు, దాన్ని బ్రహ్మ విద్య అంటారు. అది ఒక్కటి చాలు, ఇంకేం లేవు. కానీ ఆ స్థితి మనకు లేదు కాబట్టి, అంత యోగ్యత మనకు లేదు కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టడం లేదు. అంత కరుణామయులు అనమాట యోగులు, ఋషులు, మన పూర్వీకులు. సో అందరినీ కూడా ఇక్కడికి చేర్చాలనే ఒక తపనతో ఆ తత్వాన్ని ఎలాగైతే ఒక మెడిసిన్ మందు అమ్మ చేదుగా ఉందని ఎలాగైతే తినిపించడానికి కష్టమో, బెల్లము ఏదో చక్కెర ఎలాగైతే దాన్ని కోటింగ్ వేస్తారో ఆ కోటింగ్ వేసి కొన్ని పాత్రలు సృష్టించి దాన్ని ఒక పెద్ద కావ్యాలుగా పురాణాలుగా రాయడమే మన ఋషులు చేసినటువంటి సాయం మనకి. కాకపోతే ముందుగా ఈ పాత్రలు ఈ పురాణాలు అనేవి ఒక స్టెప్ తీసుకెళ్ళిన తర్వాత తత్వంలో ప్రవేశింప చేయాలి. కానీ తత్వం వరకు వదిలిపెట్టి పురాణ పాత్రలు కథల దగ్గర అయిపోయాం మనం. అప్పటికి ఈ టెక్నాలజీ లేదు కాబట్టి మొత్తం అంతా కూడా పుస్తకాలు రాతల్లోనే చూపెట్టేవాళ్ళు. శృంగారం, నవరసాలు, అన్ని రసాలు పుస్తకాల్లోనే దొరుకుతాయి మనకి. కవులు కాళిదాసులు అని మహా కవులు రాశారు, ఋషులుగా. దాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడంతా ప్రజా శ్రేయస్ కోసం, సమాజ సేవ కోసం, లోక కళ్యాణం కోసం అనే దృష్టి మారిపోయింది. అప్పుడు ఆ దృష్టితో వారు రాశారు. ఇప్పుడేం చేస్తున్నారంటే, ఎవరు ఏ పాత్ర వేస్తున్నారు దాంట్లో ఆ సినిమాలో ఆయన యొక్క అధికారము ఎంతవరకు ఉంటుంది. సపోజ్ నేను ఒక దుర్యోధన పాత్ర వేసాను అనుకోండి. సపోజ్ దుర్యోధన పాత్ర నేనేసాను కాబట్టి సినిమా మీద అన్ని రైట్స్, హక్కులు నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దుర్యోధన ఈజ్ ద నెంబర్ 1 కంపేర్ టు కృష్ణ గాని, ధర్మరాజు గాని, కర్ణుడు గాని, కృష్ణుడు గాని అందరూ కూడా ఏమి పనికిరారు నా దగ్గర. ఎందుకంటే నా సినిమా కాబట్టి. అందుకు అద్భుతమైన డైలాగులు పెట్టేసుకొని నేను చూశాను ఒక సినిమా ఆ మధ్యకాలం. నేను సినిమాలు చూడను, గత 15 సంవత్సరాల్లో సినిమా తెలియదు నాకు, ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడలేదు. నేను ఒక సినిమా చూశాను, డివిఎస్ కర్ణ, దానవేర సూరకర్ణ. అందులో నాకు అనిపించింది దుర్యోధన అంత మంచి గొప్ప మహాత్ముడు, దుర్యోధన లాంటి మహాత్ముడు ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారు? కృష్ణ వేస్ట్, కర్ణుడు వేస్ట్, పాండవుల అలాంటి దేనికి పనికిరారు. అసలు ఇదే లేదు, వాళ్ళకి ప్రాశస్త్యమే లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్లు వేస్తారో దాన్ని హైలైట్ చేసుకోవడం మొదలెట్టారు. దాంట్లో ఒక కార్పొరేట్ అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఎంటర్ అయిపోయింది. సో అందువలన నిజానికి ప్రజలకు అందించాలనే ఆ యొక్క ధోరణి, దృక్పథం లేదమ్మా. కాబట్టి సినిమాలు నిజానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నారు మీరు. ఆ సినిమాల వల్లనే ఈ రోజు చాలా వరకు సమాజం పాడైపోయింది. ఎలాంటి సినిమాలు ఉపయోగపడతాయి? భక్త ప్రహ్లాద ఎప్పుడు వచ్చింది? అది 1967, దగ్గర 60 సంవత్సరాలు అవుతుంది. ఎంత అద్భుతం! అలాంటి తీయట్లేదమ్మా. చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అసలు కొన్ని సినిమాల్లో ఈ జీవన తరంగాలలో జగమే మాయ ఇలాంటివి మీరు చూస్తే అబ్బా ఏమి తత్వము. ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి? అంత కూడా మొత్తం గ్లోబల్ అయిపోయింది ప్రపంచం అంతా. అంతే, అందులో కూడా మనం చెప్పకూడదు మా నోటంట. ఎంత తక్కువ బట్టలు కట్టుకుంటే అంత మోడల్, అంత ఫ్యాషన్. బట్టలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే ఇంకా ఫ్యాషన్, రకరకాల చేష్టలు. అందువలన మనకి వీళ్ళు రోల్ మోడల్ కాదు, వీళ్ళకి మన రోల్ మోడల్గా మన పిల్లలు తీసేసుకుంటున్నారు. ఎందుకు? తల్లిదండ్రులేమో స్మోకింగ్ చేస్తారు, పిల్లలేమో డ్రింకింగ్ చేస్తారు. తల్లిదండ్రులేమో క్లబ్కి వెళ్తారు, పిల్లలేమో పబ్కి వెళ్తారు.
ఎక్కడ సెట్ అవుతుంది చెప్పండి? మీరు ఏ రోజైనా చిన్నపిల్లల దగ్గర కూర్చొని మీరు కూడా అత్యంత మంచి సంప్రదాయబద్ధంగా మన సంస్కృతి సంప్రదాయము, మన మహాభారతము, మన రామాయణము, హనుమంతుడి క్యారెక్టర్ ఏంటి, రాముడు మంచి బాలుడు, మర్యాద పురుషోత్తముడు, ఒక అర్జునుడు, ఇలాంటివి మన పిల్లలకు బోధించుకొని వచ్చినప్పుడు ఒక అనసూయ, ఒక సావిత్రి, ఇలా మదాలస, ఒక చొడాల, ఇలాంటి అద్భుతమైన నారీమణులు ఉన్నారు. ఇవన్నీ మనం చెప్తే, సీత, ద్రౌపది, ఇవన్నీ చెప్తే పిల్లలు అద్భుతమైన వాళ్ళని అనుకరించే వాళ్ళు. ఈరోజు వాళ్ళని అనుకరిస్తే ప్రపంచంలో నెంబర్ 1 ఛాంపియన్లు అయ్యేవాళ్ళు, హీరోలు అయ్యేవాళ్ళు. కానీ మనమేమవుతున్నాము? ఈ సిగరెట్లు తాగేవాడికి ఫాలో అవుతున్నారు, గన్తో కాల్చేవాడిని ఫాలో అవుతున్నారు. ఎక్కువగా స్టూడెంట్లు విలన్కి అట్రాక్ట్ అవుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ కదా, విలన్ అంటే నెగిటివ్. సో మీలో ఉన్నటువంటి కొద్దిగా ఒక నెగిటివ్ ఉంది, దాన్ని పెంచి పోషిస్తున్నాం. అప్పుడేమవుతుంది? లాస్ట్కి వీడికి ఎటువంటి బుద్ధిలో ఎటువంటి క్లారిటీ ఉండదు, అంత డొల్ల, ఆలోచించడానికి ఏం లేదు, చిప్ ఖాళీ. అందువల్ల ఈడేం చేస్తాడంటే రకరకాల మత్తు పదార్థాలకి బానిస అయిపోతాడు. ఎందుకంటే కొంత సొలేస్ కావాలి, వీడికి కొంత రెస్ట్ కావాలి. రెస్ట్లెస్ అయిపోయాడు కదా, ఫీస్ లేదు, నిద్ర పట్టదు, అప్పుడు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతాడు. జనరల్గా న్యాచురల్గా ఒక అమ్మాయికి అబ్బాయికి న్యాచురల్ అట్రాక్షన్ ఉంటుంది బై బర్త్. దాన్ని నుండి మనం బయటపడాలంటే మీలో ఎంత వివేకం కావాలి, ఎంత టీచింగ్ ఉండాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి. దాన్ని కూడా ఒక అఫీషియల్ మోడర్నైజేషన్ అంటే మొత్తం ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలకు ఆకర్షణలు అనేది ఇది భార్యాభర్తల వరకు తీసుకెళ్తాయి, అక్కడ మంచి యజ్ఞం అవుతుంది. కానీ అంతకుముందు మీరు చేసినవన్నీ దానికి ఏమి చట్టబద్ధం లేదు కదా, ధర్మబద్ధం కాదు కదా, అవి జరిగిపోతున్నాయి ఇప్పుడు. అందుకే వేరు వేరు గురుకుల వ్యవస్థ ఉండేది మనకి. తల్లిదండ్రులు అనేవారు సాక్షాత్ తల్లి, ప్రథమ గురువు, అదే దేవత. మాతృదేవోభవ అంటే ఏ అర్థమైంది చెప్పండి, మీకు ఏం అర్థమైంది? మాతృదేవోభవ, అమ్మ దేవతతో సమానం కాదు, అదే తప్పు. నేను మొదటి నుంచి మీకు అడిగిన ప్రశ్నలన్నీ తప్పులో చేస్తున్నారు, పప్పులో. నేను తప్పులు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నారంటే మాతృదేవోభవ అంటే అమ్మ దేవుడితో సమానం కాదు, అమ్మే దేవుడు. అలా తీసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు ఇంకా అమ్మ కంటే వేరే దేవి దేవత లేదమ్మా. దేవహ నాస్తి ఏవా అంటే అర్థం ఏంటంటే ఆ పరమాత్మ నారాయణ శివ ఏదైతే ఉన్నదో మీరు అనుకుంటున్నారు, భవాని దుర్గా అమ్మగా వచ్చారు. అదే నారాయణ తండ్రిగా వచ్చారు, పితృదేవోభవ. అదే నారాయణ గురువుగా కూడా మీకు తారసపడ్డారు. అదే నారాయణ పెద్దవాళ్ళు, ఆప్తులు, అతిథి దేవోభవ. ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆ యొక్క విలువలు మనలో ఇన్కల్కేట్ అవ్వాలమ్మా. అప్పుడు ఎప్పుడైతే మీలో విలువలు ఉన్నాయో మీరు చిన్న తప్పు చేయడానికి సిగ్గుపడతారన్నమాట. సిగ్గుపడడం అంటే సిగ్గు అనేది ఏంటి? తప్పు చేయడానికి సిగ్గుపడాలి. ఇప్పుడు మంచి చేయడానికి సిగ్గుపడుతున్నారు. బొట్టు పెట్టుకోరంటే అమ్మ సిగ్గేస్తుంది, ఎందుకు? మంచిది కదా, చేయకూడదు. అదే వెళ్ళి స్మోక్ చేయరా సిగరెట్ అంటే హ్యాపీగా సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు అనమాట. స్మోక్ చేస్తారు. బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోడు. ఒకవేళ మీరు బలవంతం చేసినా బయటికి వెళ్తారు, తుడిచేస్తారు. ఎందుకంటే బొట్టు అంటే మంచిది కదా, మంచి చేయకూడదు. అంత నెగిటివే. కాబట్టి ఈ విధంగా మనము మన పిల్లలకి ఒక మంచి రోల్ మోడల్ చూపెట్టగలగాలి. ఒక అర్జునుడు, ఒక ఆంజనేయుడు.